నామములకు మహిమ కలుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. వాక్య ధ్యానం కొరకు యోవేలు గ్రంథము, వాక్య ధ్యానం కొరకు యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. విత్తనము మట్టి పెట్టెల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. అంత మాత్రం కాకుండా 10వ వచనం పొలము పాడైపోయెను, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించెను. చాలా కుళ్ళిపోతున్నది, చెడిపోతుంది, పాడైపోతుంది, నశించిపోతుందని వాక్యము సెలవిస్తుంది. మరి వాక్యమా? విత్తనం అంటే ఏంటంటే వాక్యము. ఇది తెలుసా మీకు? ఎవరికైనా కనబడతలేవా? అయ్యేమైంది చిన్న ఏంటివి? వీటిని ఏమంటారు? నిన్నే విత్తనాలు. వీటి పేరు ఉంటుంది శనగలు. వీటిని ఏమంటారు? శనగలు. ఇప్పుడు ఇదే పాత్రలో ఈ శనగలను ఒక 50 రోజులు ఉంచుదాం. మొలకెత్తుతాయా? ఫలిస్తాయా? కుళ్ళిపోతాయా? పాడైపోతాయా? కాదు. ఇదే పాత్రలో 1 సంవత్సరం ఉంచిన ఇవి ఎలాగే ఉంటాయి. ఒకవేళ పురుగు పడితే మాత్రం పోతాయి, లేకపోతే ఇలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది, ఈ విత్తనాలు ఏమని అంటే మట్టి పెట్టెల కింద పడ్డాయంట. ఎక్కడమ్మా? ఎందుకంటే మనకు వ్యవసాయం బాగా తెలుసు కాబట్టి ఈ విత్తనాలు ఏమని అంట, ఇప్పుడు 2 నెలలు అయితే మన వ్యవసాయం పనులు 2 నెలల 3 నెలల జూన్ అంటే ఇది ఇంకా 2 నెలలు. ఇప్పుడు 2 నెలలు అయితే అందరం ఏమేం చేస్తాము? వ్యవసాయం పనులు స్టార్ట్ అయిపోతాయి. మంచిగా దున్ని ఏం చేస్తాం? అప్పుడు విత్తనాలు వేస్తాం. ఇప్పుడు ఈ విత్తనాలు దేంట్లో వేస్తాం? మనము భూమిలో వేస్తాం, బిల్డింగ్ పైన వేసుకోం, బెడ్ పై వేసుకోం, ఇంట్లో వేసి ఇక్కడ ఇస్తున్నాము. అడవిలోకి వెళ్ళి దేంట్లో వేస్తున్నాం? భూమిని మరీ దున్ని దాన్ని సాల్వ్ చేసి అక్కడ ఏం చేస్తాం? మనము విత్తనాలు వేస్తాం. ఇప్పుడు విత్తనం వేసేది కుళ్ళిపోతుందనా? చెడిపోతుందనా? పాడైపోతుందనా? కాదు. ఎందుకని? ఏం చేస్తుందని? హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఈ విత్తనాలంట మట్టి పెట్టెల కింద పడేమైతున్నాయంట? కుళ్ళిపోతున్నవి. దేవునికి స్తోత్రం. అయితే విత్తనాలు 3 రకాల స్థలాల్లో విత్తబడ్డది. ఎన్ని రకాల స్థలాల్లో? ఎక్కడెక్కడ? ఒకటి త్రో పక్కన, ఒకటెక్కడ? త్రో పక్కన. రెండవది రాతి నేలలో. రెండవది ఎక్కడ? చెప్పండి. రెండవది ఎక్కడ? రాతి నేలలో. మూడవది ముండ్ల పొదలో. 4వది ఎక్కడ? మంచి నేల. హల్లెలూయా. అయితే ఈ త్రో పక్కన విత్తనాలను ఎత్తుకుపోయారంట. ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలను ఎత్తుకొని పోయినాయి. మరి ఆకాశ పక్షులు అంటే ఎవరు? అయ్యో, ఆకాశ పక్షులు అంటే ఎవరు? అపవాది అని బైబిల్లో ఉంది. ఆకాశ పక్షులు దేవుడు మాట్లాడతలా. హల్లెలూయా. ఆకాశ పక్షులు అంటే దురాత్ముడు, సాతానుడు చెచ్చుకొని వెళ్ళిపోయాడు. చర్చికి వస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, చాలా తృప్తి అనిపిస్తుంది వాక్యం విన్నప్పుడు. ఈ మైపత్పురు దాటి అవుతుకు పోగానే ఏదో వాక్యం చెప్పాడు, ఏదో వాక్యం బాగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, అరిసిమని చెప్పాడు, అర్థమేటి చెప్పాడు. కానీ ఉందా? ఎందుకు లేదు? ఏమొచ్చినాయంట? ఆకాశ పక్షులు. అంటే అర్థం ఏంటంటే
ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము. వాటికి మరొక పేరు ఏంటంటే ఆకాశ పక్షులు. హల్లెలూయా. ఏమి వెతుకుపోతున్నాయి? ఏమి వెతుకుపోతున్నారు? ఆకాశ పక్షులు అంటే ఎవరు? సాతానుగాడు. ఇప్పుడు మీరందరూ వాక్యం వినికి వచ్చిండు, కానీ వాక్యం విని మారుమనసు పొంది బాగుపడమని వచ్చిర్రు. మరి వాడ వాక్యం విని చేస్తాడు? బాగుపడతాడా? మారుమనసు పొందుతాడా? బాబు తీసుకుంటాడా? హల్లెలూయా. పొరపాటును కూడా మారు మనసు పొందాలనే ఆలోచన కాదు కదా, ఊహ కూడా వానికి ఉండదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు ఎత్తుకుతున్నాడు? మన బతుకులు పాగేయడానికి. హల్లెలూయా. ఇదే విత్తనము, ఇదే వాక్యము మన హృదయం అనే భూమిలో ఉంటే మనం బాగుపడతాము. కానీ ఈ వాక్యం విత్తనం ఎత్తుకుని పోతే మన బతుకులు బాగుపడవు. మన బతుకులు బాగుపడదు. మన బతుకుల్ని బాగు చేసేది, మన బతుకుల్ని పవిత్రపరిచేది, మన బతుకుల్ని నరకం పోకుండా అంతరించేది ఏంటి? దేవుని వాక్యం అనే విత్తనం. వాడే విత్తుకొని పోయిండు. మేమేం చేసినాము? ఈ సిస్టంలో కొన్ని, ఈ సిస్టంలో కొన్ని, ఈ బ్రదర్లో కొన్ని వేసినాం. ఏం వేసినాం? వాక్యం విత్తనం వేసినాం. హల్లెలూయా. అది చూస్తా ఉండి ఎప్పుడు వేస్తాడా అని వచ్చి ఎత్తుకొని పోయిండు. ఎక్కడున్న వాక్యాలు ఎత్తుకుపోయినట్టు వాడు? బైబిల్ ఉన్న వాక్యాలు ఎత్తుకుపోడాడు, చర్చిలో వాక్యాలు ఎత్తుకుపోడాడు, ఇదిగో గోడకున్న వాక్యాలు ఎత్తుకుపోయాడు. ఎక్కడున్న హృదయములో ఉన్న వాక్యాలు. ఇది దొంగ. ఎవడు? సాతాను గారు. ఎవడు? దొంగ, గజ దొంగ, పిచ్చు దొంగ, ఏ దొంగ. ఎప్పుడైతే ఈ వాక్యం అనే విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి అంటే ఇప్పుడు హృదయంలో పడతాయి. ఎక్కడ పడతాయి చెప్పండి? హృదయంలో పడతాయి. ఈ విత్తనాలు భూమిలో పడతాయి. వాక్యం అనే విత్తనాలు ఆడు చూస్తా ఉన్నాడు. పడింది. ఏం పడింది? ఎత్తుకుని పోయింది. ఇప్పుడు చుట్టూ పీక్కున్న మీకు వాక్యము. హల్లెలూయా. ఉదాహరణకమ్మా, మీరు ఒక 1/2 కిలోమీటర్ పోయి బిందె నీళ్ళు తెచ్చుకున్నారు. కాలు తాగి చల్లిపోయినాయి. నీళ్ళు తాగడానికి వస్తుందా? అది. ఇప్పుడు ఆత్మలో తృప్తి లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. కారణం ఏంటి అంటే నీకు మనశ్శాంతినిచ్చే, నీ ఆత్మకు తృప్తినిచ్చే, నీకు జయాన్ని ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోయాడు కనుక వాక్యం వినక ముందు అంతే ఉన్నా, విన్న తర్వాత అంతే ఉన్నా. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడ పడిందంటే ఒక మంచి నీళ్ళు. ఏ నీళ్ళు అది? చెప్పండి. ఏ నీళ్ళు అంట? అది మంచి నీళ్ళంట. ఆ మంచి నీళ్ళు ఇప్పుడు ఏం పడ్డాయంట? విత్తనాలు పడ్డాయి. ఇప్పుడు ఆ విత్తనం ఏమైతుందంట? మెల్లమెల్లగా కుళ్ళిపోతుందంట. ఏమైతున్నది? కుళ్ళిపోతుంది. తోట ఎండిపోతుంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు వ్యవసాయం చేస్తుంది కదా, విత్తనాలు ఇచ్చిన తర్వాత ఏం కావాలి మనకి? ఇప్పుడు వర్షంగా ఏం కావాలి? వర్షం కావాలి. వర్షం లేకపోతే ఎంత మంచి భూమి ఉన్నా, ఎంత మంచి విత్తనాలు ఉన్నా, నీళ్ళు లేకపోతే దాని పరిస్థితి ఏంటి? కదా? నిజమా కాదా శ్రీదేవి గారు? నిజమా కాదా? ఇప్పుడు విత్తనాలు ఇస్తాం, నేల మంచిదే, విత్తనాలు కూడా మంచియే, కానీ మొలకెత్తాలంటే వర్షం లేకపోతే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మేము 10 ఏళ్ళ చర్చి వెళ్ళబట్టి, మేము 15 ఏళ్ళ చర్చి వెళ్ళబట్టి, 5 ఏళ్ళ చర్చి వెళ్ళబట్టి అంటారు, కానీ మాటల్లో మార్పు రాదు, చూపుల్లో మార్పు రాదు, క్రియల్లో మార్పు రాదు, దేంట్లో మార్పు రాదు. అలాగే ఉంటారు. చెప్పిన ఇవి ఎట్లా ఉంటాయి? అట్లా ఉండాలి. ఇవి ఏం కావాలి? ఇవి భూమిలో పడి పగిలిపోవాలి. ఏం కావాలి? ఇట్లే ఉంటాయి. అసలు పగిలిపోతాయా? ఈ పొట్టు ఏమైపోతుంది? ఇప్పుడు మీరు భూమి ఎత్తారు, మొలక ఎత్తింది, మీకు పొట్టు కనబడుతుందా? పొట్టు కనబడుతుందా? ఈ ఆకారం కనబడుతుందా? మీకు పొట్టు కనబడదు. చివరికి ఏం కనబడదు? శనగలు కూడా మీకు భూమి లోపట మరేం కనబడుతుంది? ఒక చిన్న అమ్మ ఇటుందా? ఏంటి? ఒక చిన్న కదా ఏం కనబడతాయి? రెండు ఎట్లా ఏమంటారు దాన్ని? రెండు చిన్న లేత. అరే నేనేమిత్తినా ఇలాంటి ఇత్తినా, కానీ ఏమైంది? అది పగిలిపోయి, అది మాయమైపోయి, ఏమైపోయింది? గింజ మొత్తం మాయమైపోయి, విత్తనం మొత్తం ఏమైపోయింది? మాయమైపోయి, పగిలిపోయి, అది రూపాంతరం ఏమైంది? 2 మొక్కలు కనబడుతుంది. హల్లెలూయా.
ఒక్క ఇత్తి ఇప్పుడు ఏమైంది? 2 భాగాలుగా 2 ఆకులతో అది మంచిగా భూమి చిలుచుకుని బయటకు వచ్చేసి. హల్లెలూయా. ఇప్పుడు దీనికి ఏం కావాలంట చెప్పాలమ్మా? దీనికి ఏం కావాలి? ఇప్పుడు నీళ్లు కావాలి. ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇప్పుడు నీరు కావాలి అంటే ఇప్పుడు దేవుని యొక్క లేఖనం ప్రకారముగా 2 రకాల నీళ్లు. ఎందుకంటే మీరు అందరూ బాప్తిసం తీసుకున్నవారు కనుక మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఎన్ని రకాల నీళ్లు? 2 రకాల నీళ్లు. ఒక మాట చెప్తాను. 2 రకాల నీళ్ళు అంటే ఫస్ట్ చదువుతాను ఒకసారి. 1వ అధ్యాయము 5వ వచనం, యోవేలు గ్రంథమే 1:5. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయవాళ్ళారా రోదనము చేయుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? వింటున్నారా? ఏమంటున్నాడు అక్కడ? మేలుకొని ఏం చేయాలంట? ఏం చేయాలంట? దేనికోసం అంట? దేనికోసం? దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయంలో పడి అది ఏం చేయాలంట? మొలకెత్తాలి అంటే, ఫలించాలంటే, మన బ్రతుకులు మన జీవితాలు ఫలభరితం కావాలంటే దేవుని సంఘమైన మనము, దేవుని పిల్లలమైన మనము మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే రోదన చెయ్యాలి. అంటే అర్థం ఏంటి? కన్నీళ్లు కార్చి ప్రార్థన ఏం చేయాలంట? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఇంకో మాట చదవండి, 11వ వచనం. యాజకులారా గోనె బట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమున పరిచర్య చేయవాళ్ళారా రోదనము చేయుడి, నా దేవుని ప్రచారకులారా. చాలు చాలు. ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని సంఘము, దేవుని సేవకులు ఏం చేయాలంటే ఇప్పుడు గోనె పట్ట కట్టుకొని అంటే ఏం చేయాలి? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలంట? సతరం చెప్తా. ఇప్పుడు ఈ విత్తనాలు ఇప్పుడు ఏం కావాలి? అదే ఈ విత్తనాలు ఏం కావాలి చెప్పాలి. ఈ విత్తనాలు ఏం కావాలి? మొలకెత్తాలి. మొలకెత్తాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలి? అయ్యో, హల్లెలూయా, హల్లెలూయా. మీరంటారు మేము కూడా ఏడ్చి స్నానం చేస్తాం పాస్టర్ గారు. మీరేమంటారు? మేము కూడా ఏడ్చి ఎప్పుడమ్మా? ఎప్పుడు? కొడుకుకు బాగాలేకపోతే చేస్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే చేస్తాం, అప్పులు పోవడానికి చేస్తాం, పెళ్ళిళ్ళు అవ్వడానికి చేస్తాం, పొలం బాగా పడడానికి చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక సవాల్ ఏంటంటే ఈ దేవుని వాక్యం అనే విత్తనము నీలో ఫలించాలంటే నువ్వేం చేయాలి? ఈ ప్రార్థన మీ జీవితంలో ఎప్పుడైనా చేశారా? హల్లెలూయా, హల్లెలూయా. చేశారా? మనం చెయ్యం. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా చెయ్యం కాబట్టి మన రూపాంతరం అనేది చెందదు. కాబట్టి ఇప్పుడు దేవుని అంటే మందిరానికి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, పాటలు పాడడం గొప్ప సంగతి కాదు, వాక్యాన్ని వినడం గొప్ప సంగతి కాదు, కానీ మన జీవితాలలో మన బ్రతుకులలో దేవుని వాక్యము ఫలించడము గొప్ప సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒకటి ఇంకో 2 విషయం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి, పేజీ నంబర్ 307. అమ్మా, 3 పేజీ నంబర్ 307, 307. 2వ రాజుల గ్రంథము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నువ్వే చెప్పాలి. గిల్గాల్లో ఉండమని ఉన్నారా? ఉండాలా. బేతల్లో ఉండమంటే ఉన్నాడా? ఉండాలా. ఎరుకు ఉండమంటే ఉన్నాడా? ఉండాలా. ఇప్పుడు దేవుడు ఇంకొచ్చి అక్కడికి పొమ్మని చెప్తలా. ప్రయాణం ఇప్పుడు ఏమైపోయింది?
ఆగిపోయింది. ప్రయాణం ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు పడంచెలు దాటినా, ఇస్నాపూర్ దాటినా, సంగరెడ్డి దాటినా, జోపేట దాటినా, వట్టిపల్లి దాటినా, ఇదేమది చౌరస్తా, రాయిపల్లి దాటినా, మైపోత్పూర్ లాగిన బండి ముందు పోతలే. ఎందుకు? ఇక్కడికి ఆగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గిల్గాల్ దాటిండు, తర్వాత బేతెల్ దాటిండు, తర్వాత ఎరుకో దాటిండు, యోర్దాను దాటిండు. ఇక్కడ ఏలియా బండి ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? యోర్దాను కాడ ఆగిపోయింది. హల్లెలూయా. ఆగిపోయిన తర్వాత అడుగుతున్నాడు, ఎలీషా నీవు ఎందుకు నిలబడుస్తున్నావు? నీకేమి కావాలి? నీకేమి? సార్ పత్తుల బంగారం, పత్తుల బంగారం చాలా చాలా అంటే ఒక 10 లక్షలు ఇచ్చిన పుణ్యమే. ఒక 10 లక్షలు ఇచ్చినా, ఎందుకంటే బిడ్డ ఎక్కడి చేయాలి, ఏం చేయాలి? బిడ్డ ఎక్కడి నుంచి చేయాలి, ఒక 10 లక్షలు ఇచ్చిపో అని మనం అడుగుతాం కదా. ఏమడుగుతాం? ఏమడుగుతాం మనకు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇప్పుడు రాసేయమంటే కదా. ఇంత పెద్ద పేపర్ సరిపోతుందా సమస్యలు రాయడానికి? ఏం కావాలి నీ ముఖ్యంగా ఇస్తా, నీకేం కావాలి అంటే దరఖాస్తులు మాత్రం వాము ఉంటాయా? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుందా? ఎంత ఉంటుంది? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎలీషా అన్నాడు తెలుసా, అయ్యా ఒకే ఒక్క కోరిక ఉంది. ఎందుకు కోరిక అంట? ఒకే ఒక కోరిక. ఏ కోరిక అంటే, నీ దగ్గర దేవుని శక్తి, నీ దగ్గర దేవుని అభిషేకము ఎంతైతే ఉందో అంతకు 2 అంతలు కావాలి. ఎంత అంట? నీ దగ్గర 2 రూపాయలు ఉంటే నాకెంత కావాలి? 2 రూపాయలు, 4 రూపాయలు కావాలి. ఇది ఎక్కడ బదనైనా? హల్లెలూయా. నీ దగ్గర 1 దుప్పట్లు, నాకెందుకు దుప్పట్లు కావాలి? 2 దుప్పట్లు కావాలి. ఇప్పుడు న్యాయబద్ధం ఏంటమ్మా? ఉన్నది సంతోషం, ఉన్నది ఏం చేయాలి? అడగాలి. అవునా కాదా? రే ఉన్నదేం చేయాలి? అడగాలి. కానీ ఏం చేస్తున్నాడు చెప్పరేంటి? ఎంత ఉందో అంతకు 2 వందలు కావాలి, అది ఒకటి ఇచ్చుకో అని ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎలియా అంటాడు, నీవు అడిగి చాలా కష్టతరం. ఇటుగినండి, నీవు అడిగి చాలా కష్టం. అప్పుడు ఇలా ఎలీషా ఏలియా మాట్లాడుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది, అగ్ని రథములు కిందికి రానే వచ్చినవి. హల్లెలూయా. ఏమొచ్చినవి? అగ్ని రథాల కిందికి వచ్చినవి. ఏలియా అగ్ని రథం పైకి కొనిపోబడిండు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఎక్కడ ఆగిపోయాడు? యోర్దాను కాడ ఆగిపోయాడు. ఎలీషా ఎటు పోయిండు? పైకి వెళ్ళిపోయాడు. మేఘాలు ఎలీషాను కమ్మేసినాయి. ఎలీషాను కమ్మేగానే ఏలియాను కమ్మేగానే అప్పుడు ఏలియా కనబడడం, ఇంట్లో ఇక్కడ ఏలియా కనబడడం లేదు. అప్పుడు ఎలీషా అయ్యో ఎట్లా అనుకోలే, తన వస్త్రాలు చింపుకోడు. ఏంటి? తన వస్త్రాలు చింపుకొని నా ఏలినవాడు, ఏంటి? నా ఏలినవాడు అని వస్త్రాలు చింపుకొని ఒక పిచ్చి వాని వలె ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా, హల్లెలూయా. గిల్గాలు దాటి, బేతెలు దాటి, ఎరుకో దాటి ఎలీషా వెంబడించాడు. దేనికోసం? 2 అంతల శక్తి అభిషేకం కోసం. అది ఇవ్వకుండా ఎలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఏంటంటే, ఆ అభిషేకం లేకుండా, ఆ శక్తి లేకుండా, ఆ దేవుని కృప లేకుండా నేను బ్రతకలేను. నా ఏలవాడా, నా యజమానుడా, ఓ నా గురువా అని ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోతావు అని వస్త్రాలు చింపుకొని పిచ్చోల్లా ఏడుస్తున్నాడు, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. అలా ఏడుస్తున్నప్పుడు హల్లెలూయా ఆకాశం కడు దుప్పటి. హల్లెలూయా. ఇది ఎవరు పడింది? హల్లెలూయా. ఎలీషా మీద పడిపోయింది. ఇప్పుడు ఏడుపు ఆగిపోయింది. ఇప్పుడు ఏడుపు ఎందుకు? ఆయన దేని కోరుకుంటున్నాడు అది పైకి వెళ్ళి తనకి దొరికింది. ఇంత మాట మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇది కూడా తెలియదు కొంతమందికి. ఇంత మాట తెలుసు అనుకుంటున్నా కదా, ఇంతమంది తెలుసు కదా. ఇప్పుడు అసలు విషయం ఉంది. ఇప్పుడు ఏమైపోయాడు? ఆరోహణం వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఎవరు కొండపోయారు? దేవుడు కొండపోయాడు. దేవుడు కొండబోతాడని కొండబోక ముందు ఎవరు చెప్పారు? ఈయనే చెప్పలేదు, ఎలీషా చెప్పలేదు. ఎవరు చెప్పారు? ప్రవక్తల శిష్యులే. ఎవరు? బేతులలోనూ చెప్పారు. తర్వాత ఎరుకోన్న వారు కూడా
చెప్పారు. ఓకే, ఎవరు? యెహోవా దేవుడే ఏలియాను పరమునకు కదా, రైట్. ఇప్పుడు ఎలీషా వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? రా. ఇప్పుడు ఈయన యోర్ధనావతలు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు తెలుసా? శిష్యులు. ఎవరు శిష్యులు? ప్రవక్తల శిష్యులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు యోర్ధాను యువతలు ఎక్కడ ఉన్నారు? ఎరుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఏం దిగి వచ్చింది? దుప్పటి దిగి వచ్చింది. ఇక్కడ ఎవరున్నారు? ఎరుకోను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అతన్ని ఎలిషా చూస్తున్నారు. ఏమొచ్చేసింది ఇప్పుడు అతను? ఇప్పుడు ఏముంది? దుప్పటి ఉంది. కొట్టు, ఇప్పుడు ఇట్లా కొట్టు. కొట్టగానే ఇప్పుడు ఏమైంది? యోర్ధాను అది చెప్పాలి. 2 దా పొట్టు వచ్చింది. ఇటు రాగానే ఎరుకోలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా సాష్టాంగ నమస్కారం. ఏ నమస్కారం తెలుసా? ఎట్లా చేస్తారు? బొక్కమోళ్ళు పండుకొని నమస్కారం ఎవరికి పెట్టారు? చదవమాట ఒకసారి, చదవమాట తొందరగా. ఎన్ని వచనము? 15వ వచనం, 2వ అధ్యాయం వచ్చినాం. ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచున్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతని సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పుడు రండి. హల్లెలూయా. అయ్యా మీకు చెప్తాను, ఫస్ట్ పాత్రలు చెప్పినండి, మంచిగానండి. హల్లెలూయా, మంచిగానండి. ఇప్పుడు మంచిగానండి. ఇప్పుడు గురువు ఎటు పోయిండు? పరలోకం పోయిండు. ఇప్పుడు గురువు గారి అభిషేకం ఎవరికి దొరికింది? దొరికిందా లేదా? ముందు గురువు గారు ఉండగా యోర్దాను రెడ్డి పని చేసింది ఎవరు? గురువు. దాని తర్వాత ఎవరు చేశారు? చేశారు లేదా? అది చూశారు లేదా? వాళ్ళు చూసిండ్రు. చూసిన తర్వాత ఈ 50 మంది వచ్చారు. 50 మందికి వచ్చారంట చెప్పాలి. ఎలీషా కాడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పుడు తనతో మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఎలీషా ఒక చిన్న మాట. ఏ మాట? ఒక చిన్న ఏంటి తెలుసా? నీ గురువు గారిని వెదకడానికి మాకు అవకాశం ఉంటున్నారా? ఏం చెయ్యు? నీ గురువు గారిని వెదకడానికి మాకేం దయచేయి? అవకాశం దయచేయి. యెహోవా దేవుడు ఏలియాను లోయలో పడేసి ఉండవచ్చు, పర్వతం పైన వదిలేసి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఎంత దౌర్భాగ్యము! వీడెవరు అంటే శిష్యుడు, విశ్వాసం లేని దొంగ శిష్యులు కాదా? ఏలియా ఉంటారా? ఈ రోజే యెహోవా ఏలియాను పరలోకము తీసుకొని పోని చెప్పింది వీడు కాదా? మరి వీడి ఏమంటున్నాడు? వీనేమనాలి? ఇప్పుడు వీరు అనుమానించేది ఏలియానా, ఎలీషానా, యెహోదేవునా? ఎంత దారుణం! వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు సేవకులు, శిష్యులు కానీ వాక్యాన్ని నమ్మని అబద్ధ బోధకులు, అవిశ్వాసులు, బైబిల్ చేతిలో ఉండదు కానీ వాక్యం మీద నమ్మకం ఉండదు, రాజకీయ నాయకుల మీద నమ్మకం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 50 మంది చెప్తున్నారు, అయ్యా ఏం చేస్తామంట? ఎదుగుతా. ఎవరిని చెప్పండి? ఎవరిని? ఏలియా వెతుకుతాం. ఎందుకు అంటే మీ దేవుడు పర్వతం పైన వదిలేయచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు అంతా అన్యాయస్తుడు మన దేవుడు. అంత అన్యాయస్తుడా? అంత మోసగాడా? బయట అంటే ఒక లెక్క ఉంటుంది. మీరెవరు? ప్రవక్త శిష్యులు. మన మా దగ్గర బలవంతులు ఎవరుంటారు? వాళ్ళు లోయలు దిగిపోతారు, పర్వతాలు అయినా ఎక్కుతారు. అటువంటి వారు మా దగ్గర 50 మంది ఉన్నారు. అటువంటి వారిని పంపిస్తాను. వద్దు అంటే కూడా వింటారా? మీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఈ 50 మంది 3 రోజులు, ఎన్ని రోజులు? 3 రోజులు వెతుకుతాం కూడా ఏం దొరుకుతాడా? దొరకదా? అప్పుడు మరలా వచ్చాను. ఎలీషా గారు, ఏలి ఎక్కడా? లేడు. ఎక్కడ లేడు? ఎందుకు లేడు? మరైనా ఎందుకు లేడు ఏలియా? చెప్పు.
ఈయన ఎందుకు లేడు ఇక్కడ? ఆయన లోయల్లో లేడు, ఊర్లో లేడు, పర్వతం పై లేడు. ఎందుకు లేడు అంటే దేవుడు ఏలియాను పైకి తీసుకొని కాబట్టి ఆయన భూమి మీద లేడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అయితే ఇప్పుడు ఈ ఎలీషా మీదకి ఏమొచ్చిందంటే దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏలియాకి అభిషేకం ఎందుకు వచ్చేసింది? ఎలీషా మీకు వచ్చింది. అందుకే ఏలియా 7 చేస్తే ఎలీషా 14 అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరు చేశారు? ఎలీషా చేశాడు. అనగా ఏలియా ఎంత ఫలించాడో అదే ఫలము, అదే ధైర్యము, అదే అభిషేకము, అదే పరిచర్య ఎవరు కనబడుతుంది? ఇప్పుడు ఎలీషాలో కనబడుతుంది. కారణం హల్లెలూయా. అనగా ఏలియా మీ దుప్పటి ఎవరికి వచ్చేసింది? ఎలీషా మీకు వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇంతమందికి అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థం కదా? ఇప్పుడు ముందుకు వస్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు గురువు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? నిజమా కాదా? చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? గురువు. ఈ గురువుకి ఎవరున్నారు? మళ్ళీ ఎవరెవరు వాళ్ళు? ఎంతమంది ఉన్నారు చెప్పరేంటి? అంతకుముందు 70 మంది, అంతకుముందు లెక్కలేదు, తర్వాత 11 మంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది వచ్చేవారు తెలుసా? ఎంతమంది వచ్చేవారు తెలుసా? ఎంతమంది వచ్చేవారు? ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను. యేసు ఎక్కడికి పోయి ఎవరు ఉంటుండే? పేతురు, యోహాను, ఈ ముగ్గురు ఉండేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత 12 మంది. ఎక్కడ పోయిన ఎంతమంది ఉంటాడు? 12 మంది ఉంటుండే. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవించి తర్వాత ఏమైపోయారు? సమాధి చేయబడ్డాడు. ఎప్పుడు లేచిన ఆయన? 3వ దినమున పాపపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా ఆయన పైకి వచ్చాడా లేదా? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. ఎన్ని రోజులు? యేసు ప్రభుల వారు సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. హల్లెలూయా. పరిచయం చేశాడు. దాని తర్వాత శిష్యులను పిలిచి చేపలు బట్టి వాటిని కాల్చి తినిపించాడు. ఎవరికి? ఎప్పుడు తెలుసది? చచ్చిపోయి లేచిన తర్వాతనే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట కాదు, తినటకు మీ దగ్గర ఏమైనా అది ఎప్పుడు అనుకుంటున్నారు? చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాతనే. దానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మెడ ముఖాలు చూస్తున్నారు, నిజమని చెప్పేది. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. 40 రోజులు ఉండి అనేక ప్రాంతాలు తిరిగాడు. ఎవరు? శిష్యులు వెంట పెట్టుకుని ఒకడు పోయాడు. ఎవరు పోయారు? యూదా పోయిండు. ఏ యూదా? ఎట్లా పోయిండు? ఉరేసుకొని చచ్చిపోయిండు. 11 మంది మిగిలారు. ఇప్పుడు వారిని వేసుకొని 40 రోజులు తిరుగుతూ ఇప్పుడు ఓలివ కొండ. ఏ కొండ? ఏలి ఎక్కడ ఆగాడు? అయిపోయింది. సత్యం. ఏలి ఎక్కడ ఆగాడు? యోర్దాను. యేసు ఎక్కడ ఆగాడు? మన కథలు కాదు, వాక్యం అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలి ఎక్కడ ఆగాడు? యోర్దాను ఆగాడు. యేసు ఎక్కడ ఆగాడు? ఆగాడు లేదా? ఆగిండు. అక్కడ ఆగినప్పుడు వందలాది మంది వచ్చారు. ఎక్కడికి? యేసయ్య వందలాది మంది వచ్చారు. వారితో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు మేఘముల మీద ఆయన కొనుపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేఘముల మీద యేసయ్యమయ్యాడు. మరి ఏలియా గారు చెప్తే కదా, ఏలియానేమో అగ్ని రథముల మీద, యేసుక్రీస్తు ఏమో మేఘముల మీద కొనిపోబడ్డాడు. హల్లెలూయా. కొనిపోగానే ఇప్పుడు ఏలియా పోయిన తర్వాత ఎట్లయితే తెలుసా ఒక అనాథ అయిపోయాడో, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 11 మంది శిష్యులు, ఈ యొక్క మార్తా, మరియా, వీళ్ళందరూ ఏమైపోయారు? అనాథలైపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా బతకాలి? మాకెవరు నేర్పిస్తారు?
ఎవరిని మమ్మల్ని నడిపిస్తారని అర్థం కాని అయోమయంలో ఉన్నాం. అలా చూస్తున్నారు. ఎలా ఎట్లా అట్లా అట్లా చూస్తున్నారు. ఒక్క అడుగు అడిగితే ఎట్లా? అలాంటి టైం లోపట ఆకాశము తెరబడింది. ఒక ఇద్దరు దూతలు కనబడ్డారు. ఎంతమంది అమ్మా? కొంచెం ఇటువైపు. ఎంతమంది? ఇద్దరు దూతలు పైకి వెళ్ళి కిందకు చూస్తున్నారు. ఏమున్నారు? సంవత్సరాల కార్యం 2వ అధ్యాయం ఉంటుంది, క్షమించి 1వ అధ్యాయం ఉంటుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు అలా వచ్చేమంటారంటే, మీరు ఎందుకు అలాగున ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? ఈ యేసు ఏ ప్రకారముగా పరమునకు కొలుపబడినో మళ్ళా ఆ రీతిగా తిరిగి ఆయన మరలా వచ్చును. హల్లెలూయా. యేసు పరలోకానికి వెళ్ళిపోయాడా లేదా? నమ్ముతున్నారా మీరు? యేసు వచ్చిండు కదా, వచ్చిండు. మన పాపముల కొరకు మరణించిండా లేదా? మరణించిండు. 3వ తిరిగి లేచిండు. దాని తర్వాత పరలోకానికి ఎలా వెళ్ళిపోయాడు? మేఘముల మీద వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేసిండ్రు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు శిష్యులు ఏం చేసిండ్రు? మేడ గదిలోకి వెళ్ళా. చెప్పండి, ఎక్కడ వెళ్ళారు? పొలంకు పోలా, చేపలు పట్టడానికి పోలే, వ్యవసాయం ఎక్కడ పోయినారు? చెప్పండి, ఎక్కడికి? ఎవరైతే యేసు మాటలు నమ్మినారో, మంచిగానండి, ఎవరైతే యేసు మాటలు నమ్మినారో వారు ఎటు పోయినారు? ఇప్పుడు చెప్పాలి, మేడ గదిలోకి వెళ్ళారు. యేసయ్య నమ్మని, అంటే ఆయన వాక్యాన్ని నమ్మని వాడు గదెక్కల, నమ్మినటువంటి వాడు వేశాడు మేడ గది ఎక్కారు. ఎక్కి ఎలీషా ఒక రోజు మాత్రమే ప్రార్థించాడు. ఎలీషా కొన్ని గంటలు మాత్రమే ప్రార్థించాడు. కానీ ఈ 120 మంది మేడ గదిలో సుమారు 10 రోజులు. ఎన్ని రోజులు? 10 రోజులు చెదిరిపోయిన యూదులందరూ కూడా ఆ యెరూషలేము కాడికి వచ్చారు. అందరు పెంతెకోస్తు పండుగ చేసుకుంటున్నారు. కానీ యేసు బోధను, యేసు వాక్యాన్ని, యేసు మాటను విశ్వాసం ఇచ్చేటువంటి వారు మాత్రం హల్లెలూయా మేడ గదిలో కూర్చొని వారు రోదన చేస్తారు. ఎందుకు? దేవా, యోవేలు ద్వారా వాగ్దానము చేయబడిన ఆ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు. హల్లెలూయా. బ్రదర్, నిజమా కాదా? దర్శన్ బ్రదర్, నిజమా కాదా? హల్లెలూయా. ప్రార్థిస్తున్నారు, అంగలారుస్తున్నారు. రాజకీయం లేదు, ఒకటి మాటలు లేవు, పండుగలు లేవు, సేవ లేదు, సువార్త ఏమీ లేదు. ఒకటేంటి? యోవేలు ద్వారా వాగ్దానం చేయబడిన ఆ తొలకరి వర్షము కురిసేంత మట్టుకు అందరు చేస్తున్నారు. మెడగదిలో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినమున ఉదయం సూర్యోదయం కాకమునిపే హల్లెలూయా యేసులో ఉన్న శక్తి, యేసులో ఉన్న ఆత్మ, యేసులో ఉన్న పునరుత్థాన బలము మేడ గదిలో ఉన్న వారి మీదకి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘము అంటే ఎవరు? పాటలు పాడేవారు కాదు, ప్రార్థించేవారు కాదు, సందా ఇచ్చేవారు కాదు. ఎవరు? హల్లెలూయా. నిజమైన శిష్యులు ఎవరు అంటే ఎవరు? యేసులోని, చెప్పాలి, చెప్పండి అని మీరన్నా చెప్పరేంటి? యేసులో ఉన్నటువంటి, అందుకే పౌలంటాడు క్రీస్తును మృతులలో లేపిన వాని, చెప్పండి, అనుకోలేదు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీకు కావాలి. హల్లెలూయా. ఎక్కడుండాలంట? క్రీస్తులకు ఆత్మ లేపింది, క్రీస్తులకు ఆత్మ నడిపించింది. ఆ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ, ఆత్మ పేరు సత్యస్వరూపి. ఆత్మ మీలో ఉంటేనే మీరు శిష్యులు సత్యం. ఈ ఆత్మ లేనివాడు సేవకుడు కాదు, శిష్యుడు కాదు, సంఘము కాదు, క్రైస్తవులు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరు గాయకులు కావచ్చు, స్పీకర్లు కావచ్చు, ఇంకేమేమో ఏమేమి కావచ్చు, కానీ క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. యేసులోని శక్తి, యేసులోని ఆత్మ, యేసులోని ఆ ప్రభావము
మనలోనికి రావాలి. దాని కొరకు ఆదిమ సంఘం 120 మంది గుండెలు పగిలేలా, గొంతులు ఎండిపోయేలా, హల్లెలూయా, చంటి పాప కన్న తల్లి పాల కోసము ఏడ్చిన దానికంటే అధికముగా ఏడ్చువారు రోదన చేశారు. హల్లెలూయా. శుద్ధాత్మ యొక్క శక్తి కోసము, నింపుదల కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా దుప్పటి కోసం ఎవరు ప్రార్థన చేశారు? ఎలీషా. ఎందుకంటే ఆయన ఎవరు? శిష్యుడు గనుక. ఇప్పుడు యేసు క్రీస్తు శిష్యులు ఎవరు? ఈ 11 మంది గనుక, ఈ 120 మంది గనుక ఆయన శక్తి ఏం చేశారు? ప్రార్థన చేసి కనిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీకు అర్థంగా చెప్తాను. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? ఈ క్రీస్తును మనం ఎందుకు స్వీకరించాలి? ఆయన శక్తిని మనం ఎందుకు పొందుకోవాలి? హల్లెలూయా. కూర్చోబెట్టమని మనం ఇస్తాను. ఇప్పుడు ఈ విత్తనం ఉంది కదా, ఇప్పుడు ఏమనేవి చూడండి, ఇక్కడ చూడమ్మా. ఇవి ఇప్పుడు ఏంటివి? విత్తనాలు. ఇవి ఎప్పుడు పగిలిపోతాయి? ఇవి ఎప్పుడు మాయమైపోతాయి? ఇవి ఎప్పుడు రూపాంతరం చెందుతాయి? భూమిలో పడిన తర్వాత. ఒకవేళ వీటిలో జీవం లేదనుకో, వీటిలో ఏం లేదు, జీవం లేదనుకోండి, ఇవి పుచ్చిపోయినాయి అనుకోండి, భూమిలో వేస్తే మొలకొస్తుందా? కానీ ఇదేంటి? విత్తనమే కానీ పుచ్చిపోయింది, వస్తుందా? విత్తనమే, జీవం లేదు, మొలకెస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు మంచి వినండి. ఏలియా దగ్గర ఏముండే? ఒక అద్దుపడ చేసింది, యోర్దాను 2 పాయలు చేసింది. హల్లెలూయా. ఏం చేసింది? యోర్దాను 2 పాయలు చేసింది. యోర్దాను అనగా అర్థం మరణం. చెప్పండి, యోర్దాను అనగా మరణం. అనగా ఈ శక్తి, ఈ అభిషేకం వేసంటే యోర్దాను 2 పాయలుగా చేర్చింది. అదే ప్రకారముగా యేసు క్రీస్తు బాప్టిజం పొంది ఒడ్డుకు రాగానే ఏమొచ్చింది? ఇదని చెప్పు. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. మరి అతనిలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? యేసు ఎక్కడ పోయాడు? ఇప్పుడు భూమిలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు. యేసు క్రీస్తు వారు సమాధిలో ఉన్న, మరణములో ఉన్న, భూమిలో ఉన్న ఆ మరణము, ఆ మన్ను యేసయ్యను, చెప్పండి, యేసయ్యను ఏమి చేసింది? ఏమన్నా చెడిపోయిందా? పాడైపోయిందా? కుళ్ళిపోయిందా? నల్లగా అయిపోయిందా? ఎందుకని? ఆయన మట్టి శరీరమే, మనలాంటి శరీరం ఆయన కూడా ఉంది. కానీ ఆ శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? ఎందుకు నశించిపోలేదు? ఎందుకు పాడైపోలేదు? అంటే ఆ శరీరమును కాపాడుటకు ఒక శక్తి అతన్ని కమ్మింది. ఆ శక్తి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3వ దినమున సమాధి తురబడింది, బండలు బద్దలైనవి, గొలుసులు ఊడిపోయినవి, సైన్యము చచ్చిన వారి వల్ల పడిపోయారు. యేసు బయటకు వచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తిలోకి వచ్చేసింది. ఆదిమ అంటే అర్థం ఏంటి? ఆ మేడ గదుల వారికి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు వారికి వచ్చింది కనుక అక్కడి నుంచి ఒక శబ్దం వస్తుంది. శబ్దము ఒక కడబూర ధ్వని వినబడుతుంది. ఆ కడబూర వినబడగానే ఈ చనిపోయినటువంటి వారు ఏం చేస్తారు? పౌలు, పేతురు, ఇంకెవరు, మత్తాయి, యాకోబు వీళ్ళందరూ చేస్తారు? సమాధులు ఎట్లా వస్తారు? సమాధులు పడి కుళ్ళిపోయి వస్తారా? చెడిపోయేస్తారా? మట్టి శరీరాన్ని అక్కడే వదిలేసి, మట్టి శరీరం కనబడదు. చెప్పిన ముందే విత్తనం కనబడుతుందా? మీకు కనబడుతుందా? విత్తనం కనబడ ఏం కనబడుతుంది? మూలక. అదే ప్రకారముగా యేసు శక్తి, యేసు ఆత్మ, యేసు మహిమ, యేసు జీవము, యేసు వెలుగు, యేసు సత్యం నీలో ఉంటే నువ్వు చచ్చిపోతే కూడా మరణము నిన్ను ఏమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కడబూరత్వని ఊదగానే నీ సమాధి తెరబడుతుంది. ఒక నూతన సృష్టిగా బయటికి పాట పాడిన వారు రారు,
చర్చకు వెళ్ళినటువంటి వారు రారు, సందేశించినటువంటి రారు. కానీ ఎవరిలోనైతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని హృదయంలో కలిగి ఉన్నారు అట్టి వారు రూపాంతరం చెందుతారన్నమాట. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? ఒకవేళ అది లేకపోతే పరిస్థితి ఏంటి? అది లేకపోతే పరిస్థితి ఏంటి? అది లేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు దుప్పటి దొరికింది. ఎవరికి దొరికింది? శిష్యులకు. ఇటురండి కదా, ఎవరు దొరికింది? శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవులే కదా. క్రైస్తవులు ఇప్పుడు రండి, రండి రండి, లేవండి, దా దా. హల్లెలూయా. ఇప్పుడు ఏసు ఎక్కడ పోయిండు? చెప్పండి, ఏసు ఎక్కడ పోయిండు? పరలోకం. ఏసు ఎక్కడ పోయిండు? నమ్ముతారు లేదా? నమ్మిన వారు హల్లెలూయా. ఎటు పోయిండు యేసయ్య? పాతాళం పోయిండా? నరకం పోయిండా? సమాధిలో ఉండా? ఏసు సమాధి ఏమైంది? తెరవబడింది కదా. హల్లెలూయా. ఎటు పోయిన ఆయన? పరలోకం పోయింది. ఇప్పుడు నేను అనుకుంది, ఇప్పుడు నేను ఎవరిని? యేసయ్య శిష్యుని. ఎవరిని నేను? నా పేరు పెట్టండి, ఏ పేరు పెడతాను? పేతురు. నా పేరు ఏం పేరు అనుకుందాం? నిజంగా నా పేరు పేతురే. ఇప్పుడు నేను ఎవరిని అనుకుందాం? పేతురు, యేసయ్య యొక్క శిష్యుని. వీళ్ళు వచ్చారు. ఎందరు వచ్చారు? అయా పేతురు గారు, నువ్వు నిజంగా ఎవరివి? నువ్వు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందిండ్రు. నువ్వు యేసయ్యతో పాటు సముద్రం మీద నడుచున్నాడు. ఒక్క చిన్న ప్రశ్న, ఏంటి మరి? వింటావా? అసలు నేను వినాలని చెప్తే కదా, అది ఏంటో చెప్పండి అంటే ఏం లేదు కానీ మనం వెతుకుతాం. ఏం చేస్తాం? వెతుకుదాం. ఎవరిని చెప్పరండి? యేసయ్యని వెతుకుదాం. వీళ్ళు ఏమంటున్నారు? వెతుకుదాం. ఎవరిని? ఎక్కడ? అదే చెప్పింది ఎవరు? ఎక్కడ వెళ్దాము చెప్పరేంటి? సమాధుల తోటలో. ఆ పండుగ పేరేం పేరు? ఈస్టరేనా? గుడ్ ఫ్రైడేనా? నాకు తెలియదు నిజంగా. వీళ్ళు పొద్దున పోతారు కదా, క్యాండిల్ పట్టుకు. ఈస్టర్ కదా. థ్యాంక్ యూ. కొంతమంది వచ్చారు, పాస్టర్ గారు ఏంట్రా నీ బాధ ఏంటి? ఇంత పొద్దున వచ్చావేంటి? వెతుకుదాం. ఎవరిని చెప్పరండి? ఎవరిని? ఎక్కడ్రా? ఎక్కడ? నారంకేడ సమాధి తోటలా? ఎక్కడ? నారంకేడ సమాధి తోటలా? లేకపోతే నారాయణ గుడి ఉంది కదా తెలుసా మీకు? చాలా పెద్ద సమాధి తోట. సమాధి తోట అర్థం మీకు అంటే ఏంటి? సమాధి తోట అంటే పోలా పాస్ గారు, ఈ క్యాండిల్ నీకు, ఈ క్యాండిల్ పట్టుకోరా, ఈ క్యాండిల్ నీకు, ఈ క్యాండిల్ పట్టుగా, ఈ క్యాండిల్ నీకు పట్టుకో, నాకు క్యాండిల్. హల్లెలూయా. పోయింది ఎక్కడికి? ఇది దగ్గర ఏం సమాధానం బోధగలడు? మైపోతుకుర్రు ఎదిగారు దాంటే ఎవరిని? క్యాండిల్ ముట్టించి. అరే నీ పేరేం పేరు? నితిన్. దొరికిందా? దొరికిందారా? మైపోతుకుర్ర లేడు, రాయపల్లిలో, శనిగారంలో. వీళ్ళ దేవుడి మీదమ్మా కృష్ణుడు ఉన్నాడా సమాధుల కాడ? చూడు ఒకసారి పోయి రేపు చదువుకుంటే. హల్లెలూయా. ఈ పాస్టర్లు అందరూ, ఈ సంఘ పెద్దలు అందరూ ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు చెప్పండి నీళ్ళు. నిజమా కాదా? ఎదుగుతున్నా లేదా? ఏసు ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ? యెరూషలేములో. అవును కదా. ఎక్కడ చచ్చిపోయిన ఆయన? యెరూషలేములో చచ్చిపోయిండు. ఎక్కడ సమాధి చేయబడ్డాడు? యెరూషలేములో సమాధి చేయబడ్డాడు. ఎందుకంటే ఎక్కడ? ఇలా ఏమన్నాను? ఏమన్నా మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు సెషన్ అడుగుదాం. ఇప్పుడు రాయిపల్ల 50 రూపాయలు పోయినాయిరా. రాయిపల్లి ఏమైనాయి? 50 అండి. చదువుతున్నా. అప్పుడు సెషన్ వచ్చింది. ఏమైందన్నా అంత అవుతున్నావు అంటే 50 రూపాయలు పోయినాయిరా. ఏడిపోయినారా అంటే రాయిపల్లి ఇక్కడ పోయినాయి. అప్పుడు ఏమంటది? ఏమంటదమ్మా? ఇక నేను ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్చడం మంచిది. హల్లెలూయా. ఏం చేయాలి?
ఇక్కడ ఉండి ఎక్కడ పెంచాలి? మరి మనల్ని పీడిస్తున్నారు. నేను ప్రవక్త ఉందా? నేను ఎవరిని? ప్రవక్త. నేను పాస్టర్ను, నేను రెవరెండ్ను, నేను బిషప్ను, నాకు పెద్ద పొట్టుంది, పెద్ద సంఘం ఉంది, పొడుగాటి టై ఉంది, నల్ల కూర్చున్నవి అని చెప్పుకుంటా అడక తినుకుంటా ఏం చేస్తున్నారు? యేసును వెతుకుతున్నారు. హల్లెలూయా. యేసును వెతుకుతున్నారు. ఎక్కడ? సమాధి తెరవబడింది, పాపమనే ముళ్ళు విరిగిపోయింది. ఆయన మృత్యుంజయుడై మహిమ దేహముతో మేఘముల మీద ఆయన పైకి వెళ్ళిపోయారు. పరలోకంలో ఉన్నటువంటి వారిని సమాధుల్లో చచ్చిన వారి మధ్యలో వెతికే వారిని ఏమనాలి? సేవకులు అనాలా? పాస్టర్ అనాలా? క్రైస్తవులు అనాలి? ఏమనాలి మరి? అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లు. మీకు కోపం వస్తుందా? నిజమా కాదా? నిజమా కాదా? నాయి రాయిపల్లెలో 50 రూపాయలు పోయినాయి, మా పొత్తులు వెళ్తున్నాను, నేనేమంటాను? హల్లెలూయా. ఏసు ఎక్కడ పోయిండు? పోయినా పల్లొక్క పోయినా లేదా? నమ్ముతున్నావా నేను చెప్పేది? ఈ అబద్ధ పాస్టర్లే మనల్ని పాడు చేసేది. ఏ సైడ్ పోయినమ్మా? పరలోకం పోయినప్పుడు లేదు, పోయినప్పుడు. నమ్ముతున్నారా? ఎట్లా నమ్ముతున్నాం? మన దేనికి ఉంది? బైబిల్ ఉందా లేదా? ఆడ మొన్న చెప్పాడు, పాస్టర్ చెప్పాడు ఏమని? యేసు పరలోకం వెళ్ళిపోయాడు చెప్పింది దొంగ పాస్టరే. యేసు పరలోకం పోయిందని చెప్పి ఈ పాస్టరే మళ్ళా 100 మంది సంఘాన్ని పెట్టుకోవాలి. ఎక్కడ పోయిందో మళ్ళీ ఇప్పుడు? రండి. ఏ పండ్రా 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 ఏం జరుగుతున్నాడు మళ్ళీ? విశ్వాసం ఎక్కడ? వాక్యము చేతిలో ఉంది. ఆ వాక్యం పట్ల విశ్వాసం ఉందా? ఆ వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యం నమ్మకుండా ఎందుకురా వాక్యం పట్టుకొని తిరుగుతున్నావు? పొట్ట కోసమా? బట్ట కోసమా? డబ్బు కోసమా? బర్రెలు కాసుకో, పొట్టలు కాసుకో, గొడవ కాసుకో, వదిలేసేవా? హల్లెలూయా. వాక్యం పట్టుకుంటే ఆ వాక్యాన్ని నమ్ము. హల్లెలూయా. ఓకే రోజు చెప్పింది యేసు పరలోకం పోయాలి. ఆ నోరు మళ్ళీ ఏమంటుంది? వెతుకుతున్నారు. హల్లెలూయా. ఎక్కడ విశ్వాసం? ఎక్కడ విశ్వాసం? అయితే వినండి, యేసు ఏ ప్రకారంగా పరలోకానికి వెళ్ళారో మనము కూడా ఆ ప్రకారంగా ఓ పాట పడదామా? మేఘాల మీద యేసు రమ్మటు నందారి కూడా మరువాడు ఆయన రాస్తాడా? క్రైస్తవుడా ఆయన రాస్తాడా? కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండు. కనిపెట్టి మారా ఏసయ్యా చెంతకు చేరా, ఏసయ్యా చెంతకు చేరా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు విత్తినటువంటి ఏంటి ఈ శనిగా విత్తనాలే భూమిలో పడి ఎట్లొస్తున్నవి? మొలకగా బయటకు వస్తున్నవి. ఈ విత్తనాల కంటే నీ జీవితం వృధానా కాదు కదా. అయితే ఈ విత్తనాలు మొలకెత్తాలంటే ఈ భూమిలో పడినప్పుడు వీటిలో ఏముండాలి? జీవం ఉండాలి. అవి మంచి విత్తనాలై ఉండాలి. అదే ప్రకారంగా ఒకరోజు మనం అందరం చచ్చిపోతాం. అందరం అయిపోతాము, చనిపోతాం. ఈ చనిపోయేటప్పుడు యేసయ్య ఆత్మ మనలో ఉండాలి. ఏముండాలి?
యేసయ్య ఆత్మ, యేసయ్య జీవము మనలో ఉండాలి. యేసయ్య శక్తి, యేసయ్య ఆత్మ, యేసయ్య జీవము, యేసయ్య అనుగ్రహించిన ఆ పాప క్షమాపణ, యేసు అనుగ్రహించిన ఆ హృదయము ఎవరిలో ఉంటుందో వారు ఏమైతారు? మరలా తిరిగి ఎట్లా లేస్తారు? మహిమ శరీరాలతో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మందికి శరీర సంబంధమైన వాటి కొరకు, ఇహలోక సంబంధమైన వాటి కొరకు చాలా మంది ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ దేవా, ఇది మట్టి శరీరం. ఏ శరీరము? మట్టి శరీరం. ఇది భూమిలో పెడితే కుళ్ళిపోతుంది, ఇది వాసన వస్తుంది, ఇది మరలా తిరిగి లేవదు. కానీ ఇదే శరీరములో, ఇదే మనస్సులో, ఇదే ఆత్మలో నీ జీవం ఉంటే, నీ శక్తి ఉంటే, నీ ఆత్మ ఉంటే ఓ అని ఆ కడబూర ధ్వని వినబడగానే సమాధి తెరవబడి నువ్వు మహిమ శరీరంతో బయటకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది నేను యేసయ్య జీవముతో నింపబడాలి, యేసయ్య వెలుగుతో నిండిపోవాలి, యేసయ్య ఆత్మతో నేను నిండిపోవాలి, యేసయ్య హృదయంతో నేను నిండాలి, నాకు కావాలి అని అడిగి ప్రార్థించేవారు ఎక్కడ? వాటి కోసం ప్రార్థించేవారు ఎక్కడ? వాటి కోసం అంగలార్చేవారు ఎక్కడ? తల్లి, చల్లి, తమ్ముడా, ఒక రోజు నువ్వు చనిపోబోతున్నావు, ఒకరిని మరణిస్తావు. మరణము హఠాత్తుగా వస్తుంది. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, నెల కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. అయినప్పటికీ ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణించిన తర్వాత బగ్గ మండుచున్న నరకాగ్నిలోనికి, పాతాళంలోకి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే, నీ ఆత్మకు రక్షణ కావాలి అంటే, పరలోకం పోవాలి అంటే, స్వర్గం పోవాలి అంటే యేసయ్య నీలో ఉండాలి, యేసయ్య ఆత్మ నీలో ఉండాలి, యేసయ్య జీవము నీలో ఉండాలి. అప్పుడే నీకు మహిమ. హల్లెలూయా. యేసయ్య ఏ ప్రకారంగా మేఘాల మీద పైకి కొనిపోబడ్డాడో అదే విధముగా దేవుని సంఘమైన మనము కూడా మహిమ దేహముతో మధ్యాకాశములకు మేఘముల మీద కొనిపోబడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మంటి శరీరములను మహిమ శరీరములుగా మార్చువాడు ఆయనే. చెడిపోయిన, పాడైపోయిన, పనికిరాని మన బ్రతుకులను బాగు చేయవాడు ఆయన, పవిత్రపరచువాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఏముండాలి? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మనలోనికి రావాలి. హల్లెలూయా. ఇవన్నీ రావంటే మనం ఏం చేయాలి? ఎలీషా వలె ప్రార్థన చేయాలి. ఎట్లా? ఎలీషా వలె ప్రార్థన చేయాలి. 120 మంది మేడగదిలో ప్రార్థించినట్లుగా ప్రార్థన చేయాలి. కనీసం ఈ రాత్రి ప్రార్థిద్దామా? అందరు ముఖాలు, అందరు పెద్ద ముఖాలు దయచేసి అందరు కూడా పెద్ద మోకరించండి.